శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చాలామంది ఆస్తులు కూడబెట్టే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా పొలాలు కొంటూ ఉంటారు, ల్యాండ్స్ కొంటూ ఉంటారు, బంగారం కొంటూ ఉంటారు, ఇల్లు కడుతూ ఉంటారు. వాళ్ళకి అదొక హాబీ ఉంటుంది యాక్చువల్గా. అది కొంతమందికి పెద్దవాళ్ళు అయిపోయినా కూడా, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆస్తులు కూడబెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సన్మార్గంలో మంచిగా నిజాయితీగా ఆస్తులు కూడబెట్టడంలో యాక్చువల్గా తప్పేమీ లేదు. అందులో అది తప్పు అనడానికి కూడా లేదు మనం. బికాజ్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి ప్యాషన్ వాళ్ళది. బట్ ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఆస్తిని కూడబెట్టచ్చా? ఎలాంటి ఆస్తిని మనము ధారణ చేయొచ్చు, అది ఇవాళ మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక మార్గంలో అడుగులో పదమాల సంపాదన ఉంటుంది అని అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఇవ్వగలిగినటువంటి అతి పెద్ద దానం, అందరూ అన్నదానం అంటారు, వస్త్రదానం అంటారు, కానీ ఎన్నాళ్ళు ఇస్తాము? ఎంతకాలం ఇవ్వగలం మనం? కానీ అన్నిటికన్నా మనం ఒకరికి ఇవ్వగలిగినటువంటి దానం ఏంటి? శాంతి మరియు శక్తి. ఈ రెండిటి యొక్క దానం చాలా చాలా ముఖ్యం. దీని గురించి ఒక కథ చెప్తారనమాట. ఒక గ్రామంలో ఒక సన్యాసి ఉంటాడు. ఆ సన్యాసి ఎప్పుడు నిరంతరం భగవంతుని స్మృతిలోనే ఉంటాడు. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద తుఫాను వస్తుంది. గ్రామస్తులందరూ భయపడిపోయి దేవాలయానికి వెళ్ళి దేవుడు ఎదురుగుండా మొక్కేస్తూ ఉంటారు. కానీ ఆ సన్యాసి మాత్రం అసలు దేవాలయంలోకే వెళ్ళడు. అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అయ్యో, మేమే దేవుడిని మొక్కుతూ ఉంటే ఈ సన్యాసి ఏంటి అసలు దేవాలయంలోకే రాలేదు అనేసి. తర్వాత తుఫాన్ అంతా తగ్గిపోతుంది. అంత పరిస్థితులంతా ఇదైపోయాక ఇప్పుడు సన్యాసి వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు. అందరూ నవ్వుతారు. తుఫాన్ అప్పుడేమో దేవుణ్ణి నువ్వు మర్చిపోయి ఇప్పుడేంటయ్యా వెళ్ళాము అని. అప్పుడు ఆయన అంటాడు అనమాట, నేను మామూలు అప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటాను, కాబట్టి తుఫాన్ అప్పుడు నేను దేవుణ్ణి, నాకు ఆటోమేటిక్గా ఆయనకు నా అడ్రస్ తెలుసు, నన్ను ఆటోమేటిక్గా ఆయన చూసుకుంటాడు. మిగిలిన టైంలో మనం దేవుడికి కనిపించకపోతేనే కష్టం వచ్చినప్పుడు వెళ్ళి మొహం చూపెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఉన్నానని కొంచెం గుర్తుంచుకో అని చెప్పేసేసి. కాబట్టి మనం ఏదైతే ఇతరులకి మనము శాంతిని, సుఖాన్ని మనం ఇవ్వాలి అనుకుంటున్నామో అది మనం కష్టం సమయంలో ఏదో ఇది చేసుకోవడం కాదు. మిగిలిన సమయంలో మనం యోగ సాధన ద్వారా మనం అది కూడబెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అది కూడబెట్టుకుంటామో అప్పుడు కష్ట సమయంలో మనం కూడా ఆ సన్యాసి వలె ఇతరులకు ఇవ్వగలుగుతాం మనం. లేదంటే వాళ్ళలాగే మనం కూడా కంగారు పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా విపత్తు వచ్చిందనుకోండి, అందరూ డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వలేకపోతే ఒక పూట పిలిచి భోజనం పెడతారు, లేదంటే బట్టలు ఇస్తారు, ఎన్నో రకాలుగా సహాయం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో అవన్నీ అవసరం, ఇవ్వకూడదని కాదు, కంపల్సరీగా ఇవ్వాలి. స్థూలమైనటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి, మెడిసిన్స్ అని ఇవన్నీ కూడా. కానీ దానికన్నా ఇది ఇవ్వడం చాలా చాలా ముఖ్యం. సో అది ఇవ్వాలి అంటే ముందు దాన్ని మన దగ్గర కూడబెట్టుకోవాలి. ఎప్పుడైతే వీటిని మనం దానం ఇస్తామో వాటికి బదులుగా పదమాల రెట్లు ఆశీర్వాదాల యొక్క సంపద, ఆశీర్వాదాల యొక్క సంపత్తి మనకి లభిస్తుంది. మనం ఒక పూట అన్నం పెట్టిన వ్యక్తి అయినా మనం మర్చిపోవచ్చు, కానీ మన కష్ట సమయంలో ఒక మంచి మాట చెప్పి మనకి మనశ్శాంతిని ఇచ్చినటువంటి వ్యక్తిని మాత్రం మనం ఎప్పుడూ కూడా మర్చిపోం. ఎప్పుడు కష్టం వచ్చినా ఏమంటారు, ఏం లేదండి మీకు ఫోన్ చేసి చెప్పుకుంటే కొంచెం మాకు మనసు కుదుట పడుతుందని మీకు ఫోన్ చేశామంతే అంటారు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, మనం ఏదో డబ్బు ఇస్తామో, మనం ఏదో పరిగెట్టుకుని వచ్చేస్తామని ఎక్స్పెక్ట్ చేయరు. కేవలం మనతో మాట్లాడాలనుకుంటారు అంతే. అది ఎంత పెద్ద వరం! మన మాట ద్వారా, మన యొక్క భావన ద్వారా, మన యొక్క దృష్టి ద్వారా వేరే వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వగలగడం అనేటువంటిది పదమాల రెట్లు దానికి రిటర్న్ అనేటువంటిది మనకి లభిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో దానానికి చాలా విలువ అనేటువంటిది ఉంది. కానీ ఇప్పుడు చాలామంది ఏంటి, ఏదో ఒక చెక్ రాసేసి ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటారు. నో,
మనం నిజంగా దానం ఇవ్వాల్సినటువంటివి ఈ నైతిక విలువలు, ఈ మౌలిక విలువల్ని మనం దానం అనేటువంటిది ఇవ్వాలి. ఆశీర్వాదాల యొక్క దానం అనేటువంటిది మనం ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవి మనం ఇస్తామో అవి అనేక మార్లుగా మల్టిప్లై మనకి వెనక్కి వస్తాయి. ఏదైతే మనం ఇస్తామో అదే మనకి వెనక్కి వస్తుంది. ఇది మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకే యోగా సాధన అనేటువంటిది మనం ఆరంభించినప్పుడు అది కేవలం మన కోసమే కాదు, ప్రకృతి అంతటికీ కూడా మనం యోగం యొక్క శక్తిని మనం దానం ఇవ్వాలి. అలాగే ప్రకృతికి కూడా ఇప్పుడు ఎంతో శాంతి అవసరం. వాస్తవంగా అన్ని తత్వాలు ఎలాగున్నాయి, కంప్లీట్ కలుషితం అయిపోయి ఉన్నాయి, పాయిజనస్ అయిపోయి ఉన్నాయి. చూడండి, ఒకప్పుడు భారతదేశంలో నది దగ్గరికి వెళ్ళి బిందుతో నీళ్లు తెచ్చుకునేసి అవే నీళ్లు తాగేవారు, అవే నీళ్లు స్నానం చేసేవారు, అవే నీళ్లు వంట చేసుకునేవారు. మరి అప్పుడు వాళ్ళకి బాగానే ఉండేది. కానీ పోను 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 ఆ నదులు, ఆ సరస్సులు అన్నీ కలుషితం అయిపోయిన కారణంగా గవర్నమెంట్ వారు వాటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ జమానా కూడా పోయింది. ఆ గవర్నమెంట్ వారు ఇచ్చిన వాటర్ని కూడా మళ్ళీ మనం ఆరో ప్యూరిఫైయర్లో వేసుకుని తాగుతుంటే తప్ప పడట్లేదు. ఒకప్పుడు జస్ట్ పొయ్యి మీద పెట్టి వేడి నీళ్ళు కాసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు 7 లేయర్ ఫిల్టరింగ్, ఆరో ఫిల్టర్, యూవీ ఫిల్టర్లు అని ఇన్ని వచ్చాక ఇప్పుడు మనం ఆ వాటర్ తాగుతున్నాం. ఎవరు బయటికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తున్నారు. సో అలాగ కలుషితమైంది. అలాగే ఎయిర్, ఢిల్లీ లాంటి సిటీస్లో పిల్లలకు బయటికి వెళ్తే మాస్క్ వేసి పంపిస్తారు. అంటే మనం చుట్టూ ఉన్నటువంటి గాలి కూడా కలుషితం అనేటువంటిది అయిపోయింది. ఇంకా భూమిని మనము కట్టడాల మీద కట్టడాలు, సరస్సుల మీద కట్టేస్తున్నాము, నదుల మీద కట్టేస్తున్నాము. కట్టేయడం వరకే హ్యాపీగా ఉన్నాము, అందులో దిగేస్తున్నాము. తర్వాత మళ్ళీ వరదలు వస్తే అయ్యో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయని మళ్ళీ మనమే ఏడుస్తాం. కానీ రోడ్లు ఎందుకు బ్లాక్ అయిపోవా? వర్షం నీరంతా వెళ్ళి నదిలో కట్టాలి. దాని మీద మనం 40 అంతస్తులు బిల్డింగ్ కట్టాము. ఆ వాటర్ ఏం చేస్తుంది? ఇప్పుడు మన బిల్డింగ్లోకి వస్తుంది. అయ్యో మా కారు మునిగిపోయింది, మా బేస్మెంట్ మునిగిపోయింది, మా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది అని ఏడుస్తాం. అదేం ముంచేలేదు, దాని స్థానానికి అది వచ్చింది, మనమే వెళ్ళి దాని ప్లేస్లో కూర్చున్నాం. కాబట్టి ఈ విధంగా భూమిని కూడా మనం కలుషితం చేస్తూ ఉన్నాం. ఆకాశాన్ని కూడా మనం కలుషితం చేస్తూ ఉన్నాము. ఆకాశాన్ని ఏ విధంగా కలుషితం చేస్తున్నాం? అసలు ఇప్పుడు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఎన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి? అసలు నక్షత్రాలు కనిపిస్తున్నాయా? చంద్రుడు పక్కకుండా 1-2 నక్షత్రాలు. కానీ ఒకప్పుడు ఆకాశం మీదకి వెళ్ళి చూస్తే ఆకాశం మీద ఇలాగ ఎవరో పరిచారా అన్నట్టు నక్షత్రాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదు. ఏదో 1-2 అక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు మొత్తం ఆకాశం అంతా ఇలాగ విరజిల్లినట్టు ఉండేటువంటి నక్షత్రాలు. ఎందుకు? ఆకాశం యొక్క లేయర్ని మనం పొల్యూషన్ చేసిన కారణంగా. అలాగే అగ్ని కూడా ఎంత భయంకరంగా ఎండలు మనల్ని దహించి వేస్తున్నాయి. కాలిపోతామా ఏమో అన్నంత భయం వేస్తుంది. సో ఈ విధంగా ప్రకృతికి కూడా ఇప్పుడు శాంతి యొక్క శక్తి చాలా చాలా అవసరం. మనం ఇవ్వగలిగినటువంటి ఇంకొక దానం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమ. ఎప్పుడు మాకు ప్రేమించాలి, మమ్మల్ని ఎవరూ ప్రేమించట్లేదు, మాకు ప్రేమ కావాలి అని యాచించడం ఎక్కువైపోయింది. కానీ నేను ఎంత ప్రేమని ఇస్తున్నాను అనేది మనం గమనించుకోవట్లేదు. మనం ప్రేమని ఇవ్వకపోతే మనకి ప్రేమ లభించదు. అయితే ఒక్కోసారి మనకి ఇందులో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, నేను వాళ్ళని ఎంత ప్రేమించినా వాళ్ళు అలాగే ఉంటారు అని. ఆ వ్యక్తి నుంచే మనకి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ప్రేమించగలిగే తత్వం ఉండాలి. మనం వీళ్ళకి ప్రేమని ఇస్తే అది మనకి వేరే రూపంలో మనకి అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ నుంచి మనకు అది రిటర్న్ వస్తుంది. సో ప్రేమ యొక్క దానం అనేటువంటిది మనం ఇవ్వాలి. ప్రేమ అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఏదో రొమాంటిక్ లవ్ కింద అయిపోయింది. అది కాదు, అదొక ఫీలింగ్, అది ఒక ఎమోషన్. అందుకే గాడ్ ఈజ్ లవ్ అంటారు. అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని అంటారు. అది అంత పవిత్రమైన దివ్యమైన గుణం. అలాగే ఆనందం యొక్క దానం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క దానం. మనం ఎక్కడికో వెళ్తాం, అన్నీ పనికిరాని మాటలు మాట్లాడుకుంటాం. పనికిరాని మాటలు మాట్లాడే బదులు అక్కడ 4 మంచి మాటలు చెప్పొచ్చామనుకోండి, వాళ్ళకి మనం చెప్పేటువంటి మాట ఎప్పుడు ఏది ఎలా పనికొస్తుందో తెలియదు. మీ మానస కార్యక్రమమే చూడండి. ఈ మానస కార్యక్రమంలో మన అనేక ఆధ్యాత్మిక విషయాలు మనం వింటూ ఉన్నాం. సో వీటిని వినడం వల్ల ఎవరికి ఏది ఎక్కడ పనికొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఖచ్చితంగా వింటున్నటువంటి వేల మంది వింటున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ఎక్కడొకక్కడ లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సో ఇలా మన జ్ఞాన దానం అనేటువంటిది మనం చేయాలి.
కొంతమంది అంటూ ఉంటారు, సిస్టర్ మేము పలానా సభలో విన్న ఈ ఒక్క మాట మా లైఫ్ని మార్చేసింది అని చెప్పేసేసి. బ్రహ్మకుమారీస్లో ఓం శాంతి అని అంటూ ఉంటాం అందరినీ. ఓం శాంతి అంటే ఐఎమ్ పీస్ఫుల్, నేను శాంత స్వరూపాన్ని. ఈ 3 సార్లు ఓం శాంతి చెప్పడం అనేటువంటిది గమనించి ఒక వ్యక్తి అన్నారనమాట, నేను మీ బ్రహ్మకుమారి సదస్సులో ఇలా 3 సార్లు ఓం శాంతి అనడం విన్నాను సిస్టర్. అప్పటి నుంచి నాకు ఎప్పుడు కోపం వచ్చినా, నాకు ఆవేశం వచ్చినా నేను కూర్చుని 3 సార్లు ఓం శాంతి అనుకుంటాను, నా మనసు హాయిగా అయిపోతుంది అని. అది నిజమైన సంపాదన. ఆ వ్యక్తికి ఆ కోపం తగ్గిన ప్రతిసారి ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం ఒకరికి 1 కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయాక మళ్ళీ ఇంకో 1 కోటి కోసం వస్తాడు మీ దగ్గరికి. అప్పుడు మనం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేకపోవచ్చు. మేబీ దాన్ని దుర్వినియోగం కూడా చేసి ఉండొచ్చు ఆ వ్యక్తి. మనం ఇచ్చింది అవసరానికే వాడుండకపోవచ్చు, దుర్వినియోగం చేయొచ్చు, దానివల్ల మనకు కష్టాలు తెచ్చుండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం దివ్య గుణాలను మనం దానం ఇస్తామో మ్యాక్సిమం మనకి ఏ నష్టమో జరగదు. మేబీ అటు నుంచి రిటర్న్ రాకపోవచ్చు, అంతే తప్ప మనకంటూ నష్టం అనేటువంటిది జరగదు. పరమాత్ముడు చెప్తారు, మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే అన్నిటికన్నా సులువైనటువంటి మార్గం, మీకు ఎవరు ఎదురు పడితే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వండి. అలాగే నోటితో ఏదో వాళ్ళని ఆపేసి వాళ్ళని మన ఎదురుగుండా కూర్చోబెట్టి ఇవ్వమని కాదు. మనం చూసినప్పుడు బ్రుకిటి మధ్య ఉన్నటువంటి ఆత్మని చూస్తూ, మీరు చాలా శాంత స్వరూపాత్మలు, మీరు చాలా ప్రేమ స్వరూపాత్మలు, మీరు పరమాత్మని యొక్క సంతానము, మీరు సఫలతామూర్తులు, మీ విజయం మీ జన్మసిద్ధ అధికారము, మీరు సహనశీలురు. ఈ విధంగా ఆ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆత్మను చూస్తూ మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తామో అది డైరెక్ట్గా వాళ్ళకి ఇక్కడ మనోపదం మీద టచ్ అవుతుంది, వాళ్ళలో పరివర్తన అనేటువంటిది చెందుతుంది. ఒక సిస్టర్ తన ఎక్స్పీరియన్స్తో వచ్చారనమాట. తన ఆఫీస్లో తన దగ్గర 10 టీమ్ మెంబర్స్ ఉన్నారు. 9 మంది తన మాట వింటారు, ఒక్క అమ్మాయి మాత్రం తన మాట విందు. నేనేం చెప్పినా ఆమె చేయదు సిస్టర్, నేనేం చేయాలో నాకు తెలియదు, కానీ చాలా మంచి వర్కర్. వేరే ఎవరు చెప్పినా చేస్తుంది, కానీ నేను చెప్తే మాత్రం చేయదు. అప్పుడు ఇదే అభ్యాసం వారు చేశారు. వారిని చూసిన ప్రతిసారి, నువ్వు చాలా సహయోగి ఆత్మవి, నువ్వు అందరికీ సహయోగాన్ని ఇస్తావు, నువ్వు చాలా సహయోగి ఆత్మవి, నువ్వు చాలా సహయోగి ఆత్మవి అని వారికి ఆ విధమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడం మూలాన వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది మారిపోయింది. వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ డివైన్ ఎనర్జీగా మారింది. సో సిస్టర్ చెప్పారన్నమాట, ఇప్పుడు అవుట్ రైట్గా నో అని చెప్పదు సిస్టర్, కొంచెం లేట్ అయినా చేస్తుంది, కానీ ఇంతకుముందులాగా మరీ ముఖం మీద నో అని చెప్పడం మానేసింది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో బాగా క్రోధి ఉన్నారనుకోండి, 1000 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కోపం ఎక్కువ అని అనద్దు. ఎందుకంటే ఆ కోపం ఎక్కువ అన్న మాట వెళ్ళి వాళ్ళ బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. సో అందుకని అందరూ నన్ను ఎలాగా కోపిష్ట అంటున్నారు కదా, నా కోపం ఎక్కువ అని వాళ్ళు ఇంకా ఆ నేచర్ని మార్చుకోవడానికి ట్రై చేయరు. సో వాళ్ళని చూసిన ప్రతిసారి ఏమనుకోవాలి, నువ్వు చాలా శాంతమూర్తివి, నువ్వు చాలా శాంతమూర్తివి, నువ్వు చాలా శాంతమూర్తివి. ఆ శాంతి యొక్క ఎనర్జీని వాళ్ళకి ఇస్తూ ఉండండి. నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 10 సార్లు వాళ్ళ చెవులో చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ థాట్. మాటల కన్నా ఎక్కువ వైబ్రేషన్ ఎనర్జీ మన థాట్కు ఉంటుంది. వాళ్ళకి వంట చేసేటప్పుడు కూడా ఆ ఎనర్జీ, ఇందులో నేను పీస్ఫుల్ వైబ్రేషన్స్ని ఫీల్ చేస్తున్నాను, ఈ పీస్ఫుల్ వైబ్రేషన్స్ అనేటువంటివి వాళ్ళ యొక్క మనసుని చాలా శాంతపరుస్తాయి. సో ఇవి దానం ఇవ్వడము అంటే. ఇప్పుడు ఆ వ్యక్తి శాంతయుతంగా అయ్యాడనుకోండి, మీకు ఎంత ఆశీర్వాదాల యొక్క ఆస్తి మీకు దొరుకుతుంది. ఇది నిజమైనటువంటి ఆస్తి, ఇది నిజమైనటువంటి సంపాదన. సో ఆధ్యాత్మిక మార్గంలో మనం సంపాదించుకునేది ఆశీర్వాదాల రూపంలో మనం సంపాదించుకుంటాం. దాది జానకి గారి యొక్క ఉదాహరణ చాలాసార్లు మానస కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. దాది జానకి గారికి 104 సంవత్సరాలు దాదీజీ జీవించారు. ఒకసారి దాదీజీని అడిగారనమాట, దాదీజీ మీరు ఏ మెడికల్ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు దాది, ఏ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు, మీకు ఇంత లాంగ్ లైఫ్ వచ్చింది కదా, మీరేం మందులు వాడుతున్నారు అని అడిగారు. ఇప్పుడు దాది హిందీలో చెప్తాను. దాది అన్నారు, ముझे 10% దవా చలాతీ హే, 90% దువా చలాతీ హే. 10% నాకు మందులు పనిచేస్తాయి,
మిగిలిన 90% నాకు ఆశీర్వాదాలు పనిచేస్తున్నాయి అనేసి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాదీజీ ఆరోగ్యంగా ఉండాలి, దాదీజీ ఇంకా మాతో ఉండాలి, దాదీజీ మా దగ్గరికి రావాలి, దాదీ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఈ పాజిటివ్ థాట్నే చేసేటువంటి వారు. అందుకే ఎప్పుడు దాదీజీ ఎప్పుడు ఎవరిని కలిసినా నాకు ఇంత బాగాలేదు, నాకు అంత బాగాలేదు, నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని ఎప్పుడు కంప్లైంట్ చేసేవారు కాదు దాది. ఒకవేళ ఎవరన్నా మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నా కూడా దాది ఏమనేవారు, భగవంతుడి ఈ రథాన్ని చాలా బాగా నడిపించుకుంటున్నాడు అనేవారు. నేను భగవంతుడికి ఈ రథాన్ని ఇచ్చాను, ఆయన దీన్ని చాలా బాగా నడిపిస్తున్నాడు అనేసి. సో దువా, ఆశీర్వాదం అనేటువంటిది అంత బలమైనటువంటి శక్తి. పైగా దాది విశ్వంలో లక్షల మందికి ఈ యొక్క రాజయోగ మార్గంలోకి వాళ్ళకి తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాన్ని పరివర్తన చేశారు. సో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాల బలం దాదికి ఎంతో ఉంటుంది. కాబట్టి ఇది మనం నిజంగా లైఫ్లో సంపాదించుకోగలిగేటువంటి ఆస్తి. అందుకనే చూడండి, ఈ కాలంలో ప్రతిదానికి డబ్బు ఉంటే నాకు అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నారు. నిజంగా ఆలోచించండి, డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయా? మన ఇంట్లో కారు ఉంది, నా దగ్గర బోలెడు డబ్బు ఉంది, ఎమర్జెన్సీకి నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు డ్రైవ్ చేయడం రాదు, అప్పుడు డబ్బున్నంత మాత్రం నాకు డ్రైవింగ్ వస్తుందా? ఒక డ్రైవర్ కావాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు, బాబు నీకు ఇంత డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళా, నేను ఇప్పుడు రాలేనండి, నాకు ఇప్పుడు ఓపిక లేదండి, వేరే వాళ్ళని పంపిస్తానండి అంటారు. వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి, లోపల మన ఎమర్జెన్సీ అయిపోతూ ఉంటుంది. నమ్మకమైనటువంటి మనల్నంటే అభిమానించేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు చేయలేనటువంటి పని వ్యక్తులు చేసి పెడతారు, వాళ్ళ భావన అనేటువంటిది చేసి పెడుతుంది. కాబట్టి ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలను మనం సంపాదించుకోవాలి. ఇంకా మనం ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి సంపాదన గుణాలు. గుణాల యొక్క దానం. గుణాల యొక్క దానం ఎలా చేస్తాం మనం? ఒక దివ్య గుణం తీసుకుందాం, మధురత. మధురత అంటే స్వీట్నెస్. మన మాటల్లో, మన నడవడికలో ఒక నెమ్మదితనం, ఒక పొందికతనం, ఒక మధురత కానీ ఉన్నట్లయితే మనం ఎంతమందికి ఉదాహరణ మూర్తులుగా మనం అవుతాం. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. మనమే గట్టిగా మాట్లాడుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటే పిల్లలు మెల్లగా మాట్లాడండి అంటే వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు మనకన్నా గట్టిగా అరుస్తారు. సో ఈ స్వీట్నెస్ యొక్క గుణాన్ని ఎప్పుడైతే మనం రియల్ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేస్తామో దాన్ని చూసి పక్క వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని అనుసరిస్తారు. అలాగే పంక్చువాలిటీ, సమయానికి తగ్గట్టుగా ఒక దగ్గర ఉండడం. మనం ఏ టైం చెప్పామో ఆ టైంకి ఉండడం. మనం చేస్తే మనల్ని చూసేమనుకుంటారు, అమ్మో సార్ టైంకి వచ్చేస్తారో, టైంకి వెళ్ళకపోతే. ఇది బాసే లేట్ వస్తే ఇంక మిగిలిన వాళ్ళకి ఎలా చెప్తాడు మీరు టైంకి రమ్మని? కాబట్టి ఈ విధంగా ఏదైతే గుణాలను దానం ఇవ్వడము అంటే ఏంటి, గుణాలని మన జీవితం ద్వారా చూపెట్టాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆ గుణాలు కనిపిస్తాయో ఆటోమేటిక్గా పక్క వాళ్ళు దాని నుంచి తీసుకుంటారు, మనల్ని ఒక ఎగ్జాంపుల్ కింద వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏం చేస్తే మనల్ని చూసి పక్క వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ అంతా కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది, ఒక్క వ్యక్తి లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాడు అనుకోండి, వెనకాతలు అన్ని వెహికల్స్ అతను వెనకాతలు క్యూ కట్టేస్తాయి. ఎందుకు? ఒకళ్ళు లైన్ బ్రేక్ చేశారు కాబట్టి పర్వాలేదు, అందరం లైన్ బ్రేక్ చేసేయచ్చు. అదే ఒక దగ్గర అస్తవ్యస్తంగా ఉంది, లైన్ లేదు, ఒక్క వ్యక్తి లైన్లో నిలబడి ఇంకో వ్యక్తిని లైన్లో నిలబడమంటే ఆహా ఇక్కడ లైన్ ఉన్నట్టుంది, మనం లైన్లో నిల్చోవాలేమో అని అందరూ లైన్లో నిల్చుంటారు. ఎయిర్పోర్ట్స్లో చూడండి, అందరూ ఖచ్చితంగా లైన్లో రావాల్సిందే. సో మంచైనా చెడైనా ఒక్క వ్యక్తి దాన్ని కానీ పాటించినట్లయితే దాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అనేటువంటిది అవుతారు. అదే గుణాల దానం ఇవ్వడము అంటే. బై లివింగ్ అ లైఫ్ ఫిల్డ్ విత్ వర్చ్యూస్. దివ్య గుణాల సంపన్నమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి మనం దాన్ని దానం ఇచ్చినట్టు. మూడవ దానం శక్తుల యొక్క దానం. శక్తుల యొక్క దానము అంటే మజిల్ పవర్ ఇమ్మని కాదు, అది ఎవరి జిమ్కి వెళ్ళాలి కదా సంపాదించుకోవాలి. మజిల్ పవర్ ఇమ్మని కాదు, బ్రెయిన్ పవర్ ఇమ్మని కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి సహనం లేదు, వాళ్ళకి సహనం లేదు, ఓర్చుకోలేకపోతున్నారు. కానీ మనం సహనం కానీ వహించినట్లయితే వాళ్ళకి ఆ శక్తిని మనం దానం ఇచ్చినట్టు అవుతుంది. అంతే కదా, చప్పట్లు ఎప్పుడు రెండు చేతులతో కొడతాం, ఒక చేతితో చప్పట్లు కొడితే అది సౌండ్ రాదు.
వాళ్ళకి సహనాన్ని మనం ఎగ్జిబిట్ చేసినప్పుడు వాళ్ళు కూడా తగ్గుతారు. అలాగే ఎదుర్కొనేటువంటి శక్తి, కొందరికి పరిస్థితులను తట్టుకునే శక్తి ఉండదు. కానీ మనం ఎప్పుడైతే పరిస్థితిని తట్టుకుని ధైర్యంగా నిలబడతామో మనల్ని చూసే 10 మందికి ధైర్యం వస్తుంది. వాళ్ళనే నిజమైన నాయకులు అని అంటారు. ఎందుకు ఒక వ్యక్తి, గుంపులో ఒక వ్యక్తి ఎందుకు నాయకుడు అవుతారు? ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ పరిస్థితిని తట్టుకునేటువంటి శక్తి అనేటువంటిది ఉంటుంది కాబట్టి. అతను ఒక 10 మంది ఆ మార్గంలో నడిపించగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు నాయకులు అవుతారు. సో దీన్ని ఎదుర్కొనే శక్తి అని మనం అంటాం. అలాగే సహయోగ శక్తి. పంచతంత్ర కథల్లో ఒక కథ ఉంటుందన్నమాట. ఒక బోయేవాడు రోజు పావురాన్ని వేటకొచ్చేటువంటి వాడు. దానికోసం ఏం చేసేవాడు? నూకలేసేవాడు. నూకలేయగానే పావురం ఆ నూక తినడానికి వచ్చేది. అది రాగానే వాళ్ళు వేసేసి దాన్ని పట్టేసేవాడు. ఇలా రోజు పావురాలు చచ్చిపోతున్నాయి. సో ఒక తెలివైన పావురం ఏమనిందంటే, ఓ పని చేద్దాము, ఈసారి నూకలు వేసినప్పుడు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళొద్దు, అందరం కలిపి ఒకేసారి వెళ్ళి మన కాలి గోళ్ళు ఉన్నాయి కదా అందులో మనం ఆ వలను పట్టుకుని ఎగిరిపోదామని చెప్పింది. సో వేటగాడికి ఆ విషయం తెలీదు. వచ్చి నూకలేసాడు. ఈసారి బోలెడు పావురాలు వచ్చే, చాలా సంతోషం వేసింది. అబ్బా ఈరోజు నా పంట పండింది, ఇన్ని పావురాలు దొరికాయి అని చెప్పేసి వల వేసాడు. కానీ వలేగానే ఆ పావురాలన్నీ కలిపి ఏం చేసాయి? వలను పట్టుకుని ఎగిరిపోయాయి. ఒక్క పావురం ఉండుంటే ఆ వలను పట్టుకుని ఎగిరే శక్తి దానికి లేదు. కానీ అన్ని పావురాలు కలిసిపోయాయి కాబట్టి ఆ వలని వాళ్ళు పట్టుకుని ఎగిరారు. వారి యొక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. సో ఇది సహయోగ శక్తి, అంటే సహయోగం. అందుకే అంటాడు కదా శ్రీకృష్ణుడు, గోపగోపికల యొక్క సహయోగంతో, వాళ్ళు కేవలం చిటికెన వేలి యొక్క సహయోగంతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. సో ఎక్కడ మనము ఏ విధంగా ఎంత చేతనైన సహాయం చేయగలమో ఆ పనిని, ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి మనం అంత సహయోగాన్ని కంపల్సరీగా ఇవ్వాలి. దాన్నే సహయోగ శక్తి యొక్క దానము అని అంటారు. అంటారు కదా, మీరు చెయ్యేసిన తర్వాత మొత్తం అందరికీ కూడా ఉత్సాహం వచ్చేసిందండి, మీరు మాతో కలిసిన తర్వాత మాలో కూడా ఎనర్జీ వచ్చిందండి అంటారు. అంటే ఆ ఒక్క వ్యక్తి ఆ మొత్తం సంఘటనని కలిపి ఉంచడానికి వాళ్ళు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నారు. సో ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఏవైతే వర్చ్యూస్ ఉన్నాయో వాటిని మనం దానం ఇచ్చినప్పుడు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి మనం అది వినియోగించినప్పుడు వాళ్ళ నుంచి మనకి ఆశీర్వాదాలు అనేటువంటివి కోటి కోటి రెట్ల కింద మనకి లభిస్తాయి అన్నమాట. ఈ ఆశీర్వాదాల బలం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళ లైఫ్లో కష్టాలు రావని కాదు, వచ్చినా కూడా ఆ ఆశీర్వాదాల బలం ఏం చేస్తుంది? వాళ్ళని మీదకి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే అంటారు కదా, 10 మంది నోట్లో ఊరికే నానకూడదు అంటారు. 10 మంది మన గురించి చెడుగా అనుకోకూడదు. 10 మంది మన గురించి చెడుగా అనుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? అసంతృప్తిగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. అదే 10 మంది మన గురించి మంచిగా మాట్లాడుకుంటే మనకి వీధిలోకి వెళ్ళినా మన మీద గౌరవం అనేటువంటిది ఉంటుంది. మనం వస్తే నమస్కారం పెడతారు, లేదంటే పైకి నవ్వుతారు, వెనకాతలు వెళ్ళిపోయిన తర్వాత 10 మాటలు అనుకుంటారు. ఈ వెల్త్ ఆ వెల్త్ కన్నా చాలా గ్రేట్. అలాగని డబ్బులు సంపాదించుకోవడం తప్పని కాదు, సంపాదించుకోవాలి, డబ్బులు లేకపోతే లైఫ్ అనేటువంటిది గడవదు. కానీ దాంతోపాటు నేను దీన్ని కూడా ఎంత జమ చేసుకుంటున్నాను. కొంతమంది టెంపరీగా క్షణికావేశంలో అన్న మాటలు కానీ చేసిన పనులు కానీ వాళ్ళు మనల్ని కొన్ని సంవత్సరాలు తిట్టుకుంటారు. సో ఎలాగైతే మనకు ఆశీర్వాదాలు రెట్టింపై వస్తాయో అలాంటి ఆశీర్వాదాలు కూడా మనకి రెట్టింపై వస్తాయి. ఇవాళ మనం 1-2 మాటలే అని ఉండొచ్చు, కానీ అది మల్టిప్లై 3 times అయ్యి కూడా అది కూడా మనకి రిటర్న్ అయ్యి వస్తుంది. అప్పుడు మన ఆస్తి పెరగదు, అప్పుడు ఏమవుతుంది? అది తరిగిపోతుంది అన్నమాట. ఇంకా శాపనార్థాలు అంటారు వాళ్ళు. అందుకే కదా ఋషులు మునులు శాపాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు అలాగే శిలగా అయిపోయినట్టుగా చెప్తారు. సో అందుకని మనం ఎవరికన్నా ఏదన్నా చేసినా ఏదన్నా ఉన్నా అది పక్క వాళ్ళు మనల్ని అభినందించేలాగా, మన గురించి ఒక మంచి చెప్పేలాగా ఉండాలి తప్ప వాళ్ళకి నష్టం కలిగినట్టు కానీ చేసినట్లయితే ఏదైతే మన యొక్క పుణ్యం యొక్క ఖాతాను మనం ఏదైతే జమ చేసుకున్నామో అందులో మనకి నష్టం కలుగుతుంది. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.